రారా మెల్లగా. అబ్బబ్బబ్బా, ఈ పాడు బస్సులు ఎప్పుడు మూలపడతాయో ఏమిటో. వీటిలో ప్రయాణం చేయలేక చస్తున్నాం. కాదా, నేను పిల్లల్ని స్కూల్లో దింపేసి ఆఫీస్కి వెళ్తాను. నువ్వు కూరగాయలు కొనుక్కుని బస్సులో ఇంటికి వెళ్ళి. బస్సులో వెళ్ళు అని నొక్కి వక్కాడించక్కర్లేదు. బస్సులోనే వెళ్తాను. పెళ్ళైన 7 ఏళ్లలో ఏనాడైనా కారు ఎక్కానా ఏమిటి? అరే, ప్రతి దానికి అలా కసపుసలు ఆడతావేంటి? బస్సు బ్రతుకులకి కసు పుసులు కాక ముసి ముసి నవ్వులు ఎట్లా వస్తాయట? ఏమండాయ్, పని హడావుడిలో పడి మధ్యాహ్నం అన్నం తినడం మర్చిపోకండి. పిల్లలు, మీరు కూడా ఒక్క మెతుకు వదలకుండా తినాలి. అర్థమైందా? ఇంకేమిటబ్బా, ఏముంది, గీచి గీచి బేరవాడి కూరగాయలు కొనుక్కుని బస్సు వింటున్నారా? బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళాలి. ఏమిటో. అదండి. రాధా, అరే మీనా, ఎన్నాళ్ళైంది నేను చూసి? ఎన్నాళ్ళు కాదు, ఎన్నేళ్ళోనో. నీ మ్యారేజ్ అయిందని తెలిసింది. ఎక్కడుంటున్నావు ఇప్పుడు? చిన్న అద్దె గుంపులో ఉంటున్నావు అంటే లోకు కట్టేస్తుంది. పచ్చబద్దాలాడాలో ఏమిటో. ఏయ్ రాధా, పెద్ద బంగ్లాలో ఉంటున్నావు. అసర్లే, ఏ ఏరియాలో? జూబ్లీ హిల్స్. మా వారు పెద్ద వ్యాపార అయస్కాంతం. వ్యాపార అయస్కాంతమా? అదేంటే? అదేనే, బిజినెస్ మ్యాగ్నెట్. మాకు 2 బంగ్లాలు 4 కార్లు ఉన్నాయి సుమి. అయితే నడిచొస్తున్నావేంటి? అదే ఆ మధ్యన ఫారెన్ డాక్టర్ వాకింగ్ చేయమని చెప్పారు. వాకింగ్ చేసినట్టు ఉంటుంది, ఫ్రెష్ గా కూరగాయలు స్వయంగా కొనుక్కున్నట్టు ఉంటుందని. గుడ్ ఐడియా. కమాన్, కారెక్కు. అలా కబుర్లు చెప్పుకుంటూ నిన్ను మీ బంగ్లా దగ్గర దిగి వెళ్తాను. వద్దులే, ఈ దఫా కలిసినప్పుడు వస్తా. నథింగ్ డూయింగ్, రావాల్సిందే. పచ్చి అబద్ధాలు ఆడేశాను. ఇప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుంది. ఏమిటో. రావే. మాట్లాడవే. కారు చాలా బాగుంది. ఎలా ఇచ్చేస్తారా? 4-5 అనుకుంటా. లక్షలే కదూ? ఉంటుందిలే. అవును, బేరవాడే తీసుకున్నావా? ఎక్కడ మీ బంగ్లా? అదే వెతుకుతున్నాను. వెతకడేమిటే? మీ బంగ్లా నీకు తెలీదా? అదే తెలుసు కదా, తీసుకెళ్తాను కదా. ఈలోగా ఎక్కడా నడవటెందుకు, చూపిస్తా. అరే, మాటలో పడి ముందుకు వెళ్ళిపోయాం. కొంచెం వెనక్కి పోని. ఇల్లే. మీనా, ఇదే మా బంగ్లా. తాళం వేస్తుందేమిటి? ఓ, మా వారు విమానంలో ఊరెళ్లారు. ఈ నౌకర్లు చాకర్లు ఎక్కడికి వెళ్ళట్టు? ఈ కార్లు వ్యాన్లు ఎక్కడికి వెళ్ళాయో ఏమిటో. మీనా, నిన్నింట్లో తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్ ఇద్దాం అనుకున్నాను. తాళం చేతులు నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్నాయి. నీ దగ్గర? ఇది మా బంగ్లా. రాధా, ఐ హేట్ యు. నీకు డబ్బు లేదని, నీ మొగుడు చిన్న ఉద్యోగస్తుడని కాదు, నీకు స్టేటస్ లేదని కూడా కాదు. నువ్వు అబద్ధాలాడి నీ భర్తని సంసారాన్ని అవమానించినందుకు ఐ హేట్ యు. ఎవరి బ్రతుకు వాళ్ళకు స్వర్గంలా తోచాలి, లేకపోతే అది నరకం అయిపోతుంది. ఇంకెప్పుడు ఇలా అబద్ధాలు చెప్పుకో. ఉన్న దాంట్లోనే తృప్తిగా బ్రతుకు, లేకపోతే బ్రతుకు మోయలేనంత బరువు అయిపోతుంది. సార్ ఏంటి? అమ్మో, ఈ వీధిలోంచి వచ్చి సార్, పక్క వీధిలోంచి. ఈ వీధిలోంచి పెడితే ఏంటంటే విధి వక్రిస్తుంది. కుక్కలు గడుస్తాయా? కుక్కలు కాదు సార్, ఆయన గడుస్తాడు. ఆయనకేమన్నా మెంటలా? మెంటల్ కాదు సార్. అయితే నాకేం భయం? ఐఎమ్ ఏ డాక్టర్. సార్ సార్ సార్. హలో హలో, నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నాను. మీ ఆవిడ బాగుందా? బాగుందని చేసుకున్నా. నీకు రేడియో ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. సిలోన్ వస్తుందా? వస్తుంది. టేప్ రికార్డర్ ఉందా? లేదు. రేడియోలో క్యాసెట్ పెడితే వస్తుందా? రాదు. మీకు టీవీ ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. స్టార్ కనెక్షన్ ఉందా? ఉంది. జీ టీవీ వస్తుందా? వస్తుంది. కేబుల్ టీవీలో 2 పూట్ల సినిమాలు వేస్తారా? ఒక పూటే. అసలు మీ టీవీ కలరా, బ్లాక్ అండ్ వైటా? బ్లాక్ అండ్ వైట్. కలర్ కాదా? కాదు. ఎందుకు కాదు? కొనలేదు. ఎందుకు కొనలేదు? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టం? వీడెవడండి బాబు? ఎవడు వాడు? నేను. నువ్వెవరు? ఏమో మర్చిపోయా. అన్నట్టు మీ ఇంట్లో పిల్లుందా?
ఉంది. మంచంలో నల్లి ఉందా? లేదు. గోడ మీద బల్లి ఉందా? ఉంది. అది ఆడదా మగదా? మీ బాబుకి పొద్దునే ఒక వికెట్ పడేశారా? బాబు, ఈయన అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి. ఈయనమ్మా డాక్టర్, నేను కాంపౌండర్ ని. అయితే పారిపో, లేకపోతే నీకు ఇదే గతి పడుతుంది. నువ్వు కాంపౌండర్ వా? అవును. డాక్టర్ కాదా? కాదు. ఎందుకు కాలేదు? డాక్టర్ ని కాలేక. ఇప్పుడు అవ్వచ్చుగా. కుదరదు. ఎందుకు కుదరదు? అదంతే. పోనీ పేషెంట్ అవుతావా? ఆల్రెడీ నెయ్యాడుగా. అసలు ఇప్పుడు ఏమవుతావు? పీటీ ఉషనవుతా. వీక్ మైండ్ తట్టుకోలేకపోయాడు నా ట్రెండ్. కర్మ. డాక్టర్ గారు బాగున్నారా? హలో మాస్టారు. అమ్మాయి రాదా? ఈ నెల నుంచి ఓ 100 రూపాయలు అద్దె పెంచుతున్నాం. మా వారికి చెప్పండి పిన్ని గారు, సొంతిల్లుందని పడాయి, లేకపోతే నాకు చెప్పడం ఏమిటో. వస్తా పిన్ని గారు. అబ్బా దబ్బా దబ్బా అబ్బా చెప్పకబ్బా. పోసిన పిచ్చి తల్లి, నీకు పెళ్లి చేయాలని మాకు ఉంది గాని నిన్నెవడు చేసుకుంటాడే? జబ్బా కర్మ. దీని గొంతు మోగదు, వీళ్ళ నాన్న గొంతు ఆగదు. మధ్యలో నేను చేస్తున్నాను. లోపల పద. అబ్బా ఏం మిడిసిపెడుతున్నావే మిరపకాయ? ఆ మీనలాగా నీకు ఉందా దుమ్మ పొగరు? ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకాలట ఏమిటో. అబ్బా మాకు తెలియదు కాబోలు ఆ విషయం. అసలు దానని ఏం లాభంలే, సంపాదించడం చేత కానీ నా మొగ్గుని అనాలి. రాధా, అబ్బా నోట్లో పంచదార పోసుకుని పిలిచినట్టు తీయగా పిలుస్తారు. ఇందులో మాత్రం ఏ లోటు లేదు. రాధా. అబ్బా వస్తున్నా. అవును, టంగున 6 కొట్టేసరికి టంచనగా వచ్చేస్తారు కదా, ఇంత ఆలస్యం ఏమిటి? ఆఫీస్ లో కొంచెం పని ఎక్కువైంది. ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి అని ఇంతటి జీతానికి అంత శ్రమ పడ్డాయేంటో. నీ సన్నాయి నొక్కుడు కొంచెం ఆపుతావా? నడిచి వచ్చాను, అందుకని లేట్ అయింది. అసలు బస్సులో ఎందుకు రాలేదో? ఈ రూపాయి మిగల్చడం కోసం. ₹1 మిగల్చడం కోసం అంత దూరం నుంచి నడిచి వచ్చారా? ఏమిటో. అరే ఏమిటిది? ఊరుకో రాధా, ఊరుకో. ఏమండి, పుల్లి టేప్ రికార్డర్ కొనుక్కోవడం కోసం మీరెంత కష్టపడితే నాకెంత కష్టంగా ఉంటుంది చెప్పండి. ఇష్టాలు తీరాలంటే కష్టాలు పడాలి. గాడిద గుడ్డు కంకర పాసు. అందరూ మీలాగే మడి కట్టుకుని కూర్చుంటున్నారా? అందరిలా లంచాలు బొక్కండి అంటే వినరు కదా. అది సరే గాని ఇవాళ మన పెళ్లి రోజు, మర్చిపోయావా? అందుకేగా పిల్లల్ని త్వరగా నిద్రపుచ్చాను. అమ్మ దొంగ. ముందు స్నానం చేయండి. పదండి స్వామి. రాధా, ఈ వెన్నెలు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? మీకేమనిపిస్తోందో? వెన్నెల పూలు రాలుతున్నట్టు అనిపిస్తుంది. నాకు అలా అనిపించడం లేదు. మరి నీకెలా అనిపిస్తుంది? ఇవన్నీ ₹20 అయిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తోంది. ఏమిటో, ఎందుకో ఆ నవ్వు? ఏం లేదులే. నాకు తెలుసులేండి, దీనికి ఎప్పుడు డబ్బు అవానేగా. చచ్చా, అదేం కాదు. మరి ప్రతిరోజు మన పెళ్లి రోజు అయితే ఎంత బాగుంటుంది. రాధా, నీ అందం నన్ను పిచ్చివాడిని చేస్తుంది. శాశ్వతంగా నీ కౌగిల్లో ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? పైసా ఖర్చు లేదు కదా. ఏమిటో, మాట వరుస కంటే మూతి ముడుచుకుంటే ఎలా? పాపిష్టిదాన్ని ప్రతిరోజు బాధ పెట్టినా పెళ్లి రోజు బాధ పెడతానా? ఆ మాత్రం ఇంగితం ఉంది నాకు. నవ్వండి, నవ్వండి. న్యూస్ పేపర్ వస్తోంది. అమ్మో, ఏమండి? అమ్మని చూస్తుంటే కథలే వస్తున్నా రేడియోలో ఉంది. పాప నాన్న ఎన్ని వార్తలు వినాలో. మీరు పారిపోండి. ఏమండి? ఏమండోయ్? మిమ్మల్ని. అబ్బా ఏమిటే? వెనకటి కాంతమ్మ గారు 4 కాసుల గొలుసు చేయించేసుకుంది. పక్క వీధి తాయారమ్మ గారు కలర్ టీవీ కొనుక్కున్నారు. పచ్చమైన వాళ్ళ అమ్మాయి లేదు, అమ్మాయి పట్టీ కొనుక్కుంది. అందరూ అన్ని కొనేసుకుంటున్నారు. మనం ఎప్పుడు కొనుక్కుంటామో ఏమిటో. నేను ఇలా బాగుతుంటే
అనరే ఈ నేరి ఏమండి ఏమంటాయ్ బుర్ర చెడిపోయి తలగలు కొట్టడానికి బాత్రూంలో దూరాను. పెద్ద ఉన్నారు పెద్దవా నిన్ను ఉండు, నీ పని చెప్తాను నన్ను ఎలా చేస్తావా? నన్ను బయట చేస్తావా నిన్ను రాధా రాధా మొగుడేదో అంటే ముష్టికొచ్చిన వాడు కూడా అదే అన్నట్ట. పిల్లలకు కూడా నేను అలసిపోయాను. సరే సరే ఆఫీస్ కి టైం అయింది. టిఫిన్ ఏంటో చెప్పు. బ్రెడ్ బటర్ జాము. అబ్బా ఏ ఇడ్లీనో ఉప్మానో చేయొచ్చు కదే. నీకేమీ తెలీదు. ఉన్న వాళ్ళంతా బ్రెడ్ బటర్ తింటారట. ఇవాళ మనకు డబ్బు లేదని ఎప్పుడు అలాగే ఉంటావేమిటి? ఏదో ఒక రోజు మనకు డబ్బు వస్తుంది. హై క్లాస్ అలవాట్లు ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి మరి. ఏమిటో ఏం లేదులే టిఫిన్ పెట్టి. మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా అన్ని నీవనుచు అంతరంగమున చిన్నగా వెదకి తెలిసి కొంటినయ్యా నిన్నే గాని మరేనన్న జాలనరులా నన్ను ప్రోవవయ్యా. ఆహా ఆబేవే పాడుకో ఇలా. ఎంత స్వీట్ వాయిస్. ఈ ఇంట్లో ఒక్క పోర్షన్ అద్దెకు దొరికితే చాలు కదా. ట్రై చేద్దాం. ఏమండి ఎవరండి ఇంట్లో? మనుషులు నమస్కారం అండి. ఏం కావాలి? ఇంట్లో ఓ పోర్షన్ రెంట్ కావాలండి. ఎంతిల్లు కావాలి? ఆ? ఎంతిల్లు కావాలి? ఇంటిని బట్టి ఎంతలో కావాలి? ఎంతైనా పర్వాలేదు అనుకోండి. మీకు పెళ్ళయిందా? కాలేదు సార్. ఎందుకు కాలేదు? ఎందుకు కాలేదంటే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి చేసుకుని ప్రేమించచ్చుగా. పెళ్లి చేసుకొని ప్రేమించవచ్చు అనుకోండి. ప్రేమించుకొని పెళ్లి చేసుకోవచ్చు కదా. అసలు ప్రేమ ఎందుకు? ఎందుకంటారేంటి సార్? ప్రేమ లేకపోతే ఎలా సార్? ఎలా ప్రేమిస్తావు? ఎలా ప్రేమించండి సార్? అందరూ ప్రేమించంటే మామూలుగానే. నీకు అనుభవం ఉందా? ఏమండి? అనుభవం లేదు సార్. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే సార్ మీరు కడుపుకి అన్నం తింటున్నారా ప్రశ్నలు తింటున్నారా సార్? ప్రశ్నల మీద ప్రశ్నలు మూతలా పెట్టుకొని అడిగి చంపేస్తున్నారు కదా సార్. నీకు సైట్ ఉందా? ఉంది సార్ జూబ్లీ హిల్స్ లో. ఆ సైట్ కాదు, ఈ సైట్. ఈ సైట్ లేదు సార్. అన్ని కనబడతాయా? అన్ని కనబడతాయి సార్. రాత్రి పూట కూడా కనబడుతుందా? రాత్రి పూట అంటే బ్యాటరీ లైట్ వేసుకుంటే కనబడతాయి సార్. పగలు కూడా అవసరమా? సార్ పగల పూట బ్యాటరీ లైట్ ఎందుకు సార్? అయితే అన్ని కనబడతాయా? కనపడతాయి సార్. చెట్టు కనబడుతోందా? కనపడుతుంది సార్. చెట్టు కొబ్బరి చెట్టు. మెట్టు కనబడుతోందా? మెట్లు కనపడుతున్నాయి సార్. గాలి కనబడుతోందా? గాలి కనబడుతోందా? గాలి కనబడుతోందా? గాలి కనబడుతోందా? గాలి కనపడటమేంటయ్యా? అయ్యో గాలి 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 కనపడుతుంది. నాకు గాలి కనపడుతుంది. గాలి గాలి. అమ్మాయి వాణి, ఇవాళకి అయ్యిందే బోని. నేల బయటికి వెళ్ళొస్తా. వస్తా. అమ్మ గాలి కనపడుతుంది. గాలి 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 గాలి. అబ్బా దబ్బా జబ్బా. అబ్బా దబ్బా జబ్బా. ఆహా ఈ కోడుకు ఢీ కోడు కనుక్కొని వస్తా. ఈ ప్రశ్నావతారం గడికి లేడు కదా. అమ్మో అబ్బా దబ్బా జబ్బా. అబ్బా దబ్బా జబ్బా. ఓహో ఆహా. రాధా ఆఫీస్కి వెళ్ళి వస్తాను. అదేదో అమెరికా అయినట్లు గొప్పగా ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పక్కర్లేదు. వెళ్ళొస్తాను అంటే చాలు. వెళ్ళండి. మరి నా మామూలేది ఏమిటో అదే పిల్లలున్నారు. ఉంటే ఛీ, పాడు బొట్టు పెట్టమంటే అంత సిగ్గుపడతావేంటి? బొట్ట. అవును. నేను ఇంకా ఏమిటో అనుకుని మురిసిపోయాను. డబ్బున్న వాళ్ళు ఆఫీస్ వెళ్తూ బొట్టు పెట్టించుకోరట, ముద్దు పెట్టించుకుంటారట. రాధా నువ్వు కూడా ఆ స్టిక్కర్లు మానేసి చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు? కుంకుమ కన్నా ఇదే చౌకండి. ఒక స్టిక్కర్ తెచ్చుకుంటే 4 రోజులు వస్తుంది. పైగా చూసే వాళ్ళంతా మనల్ని డబ్బున్న వాళ్ళు అనుకుంటారు. బాబు పాప వెళ్దానండి.